ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంచదార ఎంత వెయ్యాలి? అదే నాకు సగం వేస్తే చాలు. ఎందుకని? షుగర్ వ్యాధి ఏమైనా? అయ్యో అలా ఏం లేదు, ఆరోగ్యం కోసం కొంచెం తక్కువ తీసుకుంటాను అంతే. అవునా? ఏం చేస్తుంటావు బాబు? నేను హాస్పిటల్లో కాంపౌండరా? ఒక రకంగా అదే అనుకోండి. నా మనవరాలు డాక్టర్ చదువుతోంది. ఓ శాంతి, ఏంటి? ఎవరో తెలుసా? ఆయన పెద్ద డాక్టర్, డాక్టర్ కర్ణ. అది నాకెలా తెలుస్తుంది చెప్పు? నువ్వా? లైట్ హౌస్? లైట్ హౌస్ కాదు, నిధి. యా సారీ. బామ్మ, తనకి సారీ చెప్పు. తప్పైపోయింది బాబు. అయ్యో అది పర్వాలేదండి. ఇదిగో కాఫీ ఇవ్వు. ఇవ్వు. ఎవరతను? శాంతి నిన్నే అడిగేది, ఎవరతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు అని. నా ఫ్రెండ్ ఉంది కదా, పాల్కోవా. లక్ష్మి మనవడు డాక్టర్ కర్ణ అని. ఓ, నీ పెళ్లికి సహాయం చేయడానికి వచ్చాడు. ఓ అవునా? సరేనండి, మీరు చెప్పండి, నాకేమేం బాధ్యతలు అప్పగిస్తున్నారు? ఏం అక్కర్లేదు. శాంతి, నా పెళ్లికి ఇతని హెల్ప్ ఎందుకు? చూడు, నాకు పెద్ద ఈవెంట్ కంపెనీ వాళ్ళు తెలుసు, వాళ్ళే అన్నీ చేసేస్తారు. నాకు తెలిసే నీకన్నీ తెలుసని. కానీ అన్ని పనులు ఆడపిల్లలే నెత్తి మీద వేసుకుని చేయడం సాధ్యం అవుతుందా? అవుతుంది. హలో, ఒక నిమిషం రండిలా. బామ్మ, ఏంటి? నాకేం తెలిసే? చూడండి, నా ఫ్రెండ్ విషయం మా శాంతికి తెలియని అవసరం లేదు. సారీ, నాకు అది అవసరం లేదు. నేను వచ్చింది వేరే విషయానికి. నాకేం తెలుసు మీరు మా శాంతి ఫ్రెండ్ మనవడని. కానీ ప్లీజ్, నాకు మీ సహాయం వద్దు. ఏంటే ఆ గుసగుసలు? ఏం లేదు శాంతి, నేను నిధి ఉన్నాం కదా, మా పనులు మేము చేసుకోగలమని చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలోనన్నా నా మాట వినవే? చూడండి, మీరేం కంగారు పడకండి. మా నాని మాటిస్తే చాలు, నేను అలాగే నడుచుకుంటాను. ఎవరేమన్నా సరే, మీ పక్కనే ఉండి మీకేం సాయం కావాలో నేను చూస్తాను. సరేనా? సరే బాబు.